ఉప్పు అనేది మన జీవితంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అసలు ఉప్పు అనేది లేకుండా మనం ఆహారానికి రుచి లేదు. కానీ ఆ ఉప్పును స్పెషల్‌గా తినాలని మన కోరిక కలగదు. ఈ ఉప్పు మన ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. కానీ ఇప్పుడు అది చూస్తే ఉప్పు ముప్పు అంటున్నారు కొంతమంది. అతిగా తింటే తప్పదు ఆరోగ్య సమస్యలు అంటున్నారు. ఉప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల జాబితా రోజురోజుకు పెరుగుతుందని మనం వింటున్నాం. నిజానికి మన నోటి యొక్క లాలాజలంలో కూడా 0.4% ఉప్పు ఉంటుందట. అందుకే మనం తినే ఆహార పదార్థాల్లో 0.4% కంటే ఎక్కువ ఉప్పు ఉన్నప్పుడు మాత్రమే రుచిని మనం ఆస్వాదించగలమంట. సరే, అలాంటి ఉప్పులో రాక్ సాల్ట్ ఒకటి. దీన్నే పింక్ సాల్ట్ అని కూడా అంటారు. దీని వాడకం వల్ల శరీరంలో కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అని పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉన్న ఈ సైంధవ లవణం, ఇందులో మినరల్స్ ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్ను మనకు ఉప్పు ద్వారా అందుతూ ఉంటాయి. కానీ దీన్ని కొంతవరకు మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేదిక్ డాక్టర్లు చెబుతున్నారు. ఏదైనా అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి దుష్ప్రభావం కలుగుతుంది. కాబట్టి శరీరానికి మంచి చేస్తుంది అని ఎక్కువగా తీసుకోకూడదని, అలాగే ఉప్పు అనేది మన శరీరానికి అవసరం మాత్రమే. దాన్ని రుచికి అనుగుణంగా ఎవరికి తగ్గట్టు వారు వేసుకోవాలి. అది సైంధవ లవణమైన సముద్ర లవణమైన మంచిదే అని ఆయుర్వేదిక వైద్యులు తెలియజేస్తున్నారు. ఆయుర్వేదంలో కూడానండి సాల్ట్స్ అంటే లవణాల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. ప్రధానంగా ఈ 5 రకాలు లవణాలు చెప్పారండి. సైంధవ లవణం అని, సవర్చ లవణం అని చెప్పేసి, విడ లవణం, సముద్ర లవణం అండ్ ఆత్పుజ లవణం అని చెప్పేసి ఒక 5 రకాల లవణాలు చెప్పడం జరిగిందండి. ఏదైనా ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది ఈ రోజుల్లో ఎక్కువ సైంధవ లవణాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. రాక్ సాల్ట్స్ గా పరిగణించడం జరుగుతుందండి. వీటిలో మినరల్స్ ఇవన్నీ సాల్ట్స్ ఉంటాయి. అయితే సాల్ట్స్ అవసరం, బాడీకి కావలసినటువంటి మోతాదుల్లో కావలసిన క్వాంటిటీలో డైలీ ఈ యొక్క ఫుడ్స్ లో ఎంత అవసరం అనేది అంత అవసరమే. అది రెగ్యులర్ గా వాడాల్సినటువంటి ఇది అవసరం. సాల్ట్స్ ఉంటే బాడీ ఉన్నటువంటి నెర్వ్స్, బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అయితే అది మోతాదు మించి ఏదైనా అది సైంధవ లవణం అవ్వచ్చు, సామూర్చలం అవ్వచ్చు, బిడలవణం అవ్వచ్చు, లేదా సావర్చలం ఏదైనా అవ్వచ్చు, లవణాలు అధిక మోతాదులో మంచివని అధిక మోతాదులో తీసుకుంటే వాటి యొక్క మళ్ళీ బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయి. కాబట్టి ఏది కూడా ఏ లవణం కూడాను అధిక మోతాదులో తీసుకోకూడదు. అవసరమైన మేరకే ఆ లవణాన్ని ఉపయోగించాలి తప్ప ఇది మంచి లవణం అయినే అది అధిక మోతాదులో తీసుకుంటే వాటి వల్ల మళ్ళీ బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లవణాన్ని జాగ్రత్తగా కావలసిన మోతాదులోనే తీసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. రాక్ సాల్ట్ అనేది హిమాలయాల సింధు ప్రాంతంలో లభించే సైంధవ లవణం. రాళ్లను ఇవి ఆరోగ్యకరంగా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని పూర్వం నుంచి ఇప్పటి వరకు వివిధ ఆయుర్వేదిక వైద్యాల్లో మరియు గృహ చిట్కాలలో ఈ సైంధవ లవణం ఎక్కువగా వాడుతూ ఉండేవారు. దీన్నే పింక్ సాల్ట్ అని కూడా అంటారు. నేను రాక్ సాల్ట్ బిజినెస్ 6 సంవత్సరాలు చేస్తున్నానండి. దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయండి. నేను వాడిన తర్వాత తెలుసుకొని ఇందులో దిగాను బిజినెస్లో. నేను 3 జిల్లాలకు సప్లై చేస్తుంటానండి, మార్కెటింగ్ చేస్తుంటాను. ఇది వాడినందువల్ల షుగర్ కంట్రోల్ అవుద్ది, బీపీ ఎక్కువ కంట్రోల్ అవుద్ది బాబు. దానివల్ల మంచి ఆరోగ్యం ఉన్నాయి. 84 మినరల్స్ ఉంటాయి ఇందులోన. సముద్రం ఉప్పు అయితే సముద్రం నీరుతో తయారవుద్ది. రాళ్ళు తెప్పించి క్లీన్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి హైదరాబాద్ తెచ్చి అక్కడ నుంచి కేజీ ప్యాక్ చేసి నాకు పంపిస్తారు. ఎందుకంటే పూర్వం సముద్రం ఉప్పులో ఏ పొల్యూషన్ ఏంటి లేదు. ఇప్పుడు సైడ్ కాలువల తరగతి నీరంతా సముద్రంలో కలిసిపోతుంది. తర్వాత ఫ్యాక్టరీ తరగతి వ్యర్థాలన్నీ కలుస్తున్నాయి. తర్వాత షిప్పుల తరగ వేస్ట్ వాటర్ అన్నీ వస్తున్నాయి. ఆ వాటర్ తోటే సముద్రం తయారవుతుంది. అది పోవడానికి కెమికల్ వేస్తారు. అయినా దానివల్లే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. దానివల్ల ఈ ఉప్పు వాడితే మంచిదని నేను ప్రచారం చేస్తూ బిజినెస్ చేస్తున్నామండి. దాని పేరుతో మేము సప్లై చేస్తున్నామండి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం ఏదో ఒక రకంగా సముద్రం నీటిలో కలుస్తూ ఉంది. ఈ సముద్రపు నీటిలో తయారయ్యే ఉప్పులో మైక్రోప్లాస్టిక్స్ మరియు వివిధ హానికరమైన కెమికల్స్ అవశేషాలు ఉంటున్నాయి.
దీన్ని వర్ధన రాక్ సాల్ట్ యజమాని ప్రవీణ్ గారు అంటున్నారు. అటువంటి హానికర రసాయనాలు మరియు మైక్రోప్లాస్టిక్ కలిగిన ఉప్పును మనం ఉపయోగించడం ద్వారా మన శరీరంలో కూడా అవి చేరి ఇతర క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున హిమాలయాల్లో దొరికే ఈ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అనేది ఎన్నో వేల సంవత్సరాల క్రితం భౌగోళిక మార్పుల ద్వారా ఏర్పడిన సహజసిద్ధమైన రాతి ఉప్పు స్ఫటికాలు. కాబట్టి ఇందులో మలినాలు కానీ కెమికల్స్ కానీ కలిసి ఉండవు. అటువంటి పరిశుద్ధమైన ఈ రాళ్లను తినడం ద్వారా ఆరోగ్యకంగా ఉంటామని, అలాగే ఇందులో కొన్ని మినరల్స్ శరీరానికి కావాల్సిన స్థాయిలో అందించడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటామని వెంకటేశ్వరరావు గారు లోకల్ 18 తెలియజేశారు.